హలో. హలో. ఎవరండి? హలో. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్. ధన్యవాదాలు సార్. నేను మీకు ఒక వీడియో చూసాను సార్. అది మన ఒక క్రైస్తవ సోదరుడు మీకు కాల్ చేశాడు కదా. అవునవును. నేను మీకు అదే ఈ నెంబర్ మీదే అండి. మీరేండి ఇక ఎట్లా అంటారు, మీరు చేయరు ఇక. చేస్తాను తప్పకుండా చేస్తాను. అవదులేండి. మీరు ఏంటంటే అమాయకులతో మాట్లాడతారు అంతేగాని మాతో మాట్లాడలేండి. నాకు తెలుసులేండి. ఓకే, మీకు జ్ఞానం బాగుందా సార్? జ్ఞానం ఉందనే కదా మీకు ఫోన్ ఓకే, చేసింది. తప్పకుండా మీ జ్ఞానాన్ని వినండి. ఒక దేవుణ్ణి కించపరిచి మాట్లాడినప్పుడు అలా మాట్లాడకూడదని మీరు అనాలి. ఓకే సార్, మీరు చాలా సంతోషం. అయితే ఒక నిమిషం వినండి. దేవుడు ఏ మీరు సంగతి ఇప్పుడు మాట్లాడారు కదా. వినండి. ఇప్పుడు మీరు మాట్లాడారు కదా. మీరు మాట్లాడిందంతా నేను విన్నాను. మీరు మాట్లాడిందంతా రికార్డింగ్ అయింది. మీరు మీ జ్ఞానం ఏందో నేను ఫోన్ చేసినప్పుడు మీరు మాట్లాడి మీ జ్ఞానాన్ని నిరూపించండి. ఓకేనా? ఇప్పుడు మాట్లాడడానికి ఏమైంది? నువ్వు ఫోన్ చేసినప్పుడు మాట్లాడడానికి నేను కంఫర్టబుల్ టైంలో ఉండాలి కదా. నేను అదే అంటున్నా. మీరు ఎవరో నాకు తెలియదు, మీ జ్ఞానం ఎంత ఉందో నాకు తెలియదు. మీ జ్ఞానం నాకు తెలియాలి అంటే నేను కాల్ చేసి మాట్లాడేటప్పుడు మీ జ్ఞానం నా జ్ఞానం కూడా చెప్తాము. నేను మాజీ మీ జ్ఞానాన్ని నిరూపించుకోండి. ఓకేనా సార్? బైబుల్ వదిలేసాను. బైబుల్లో యెహోవా దుర్మార్గాలు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీరు వదిలేస్తే మంచిది. దుర్మార్గాలు చూసి నేను ఆ బైబుల్ వదిలేసాను. ఓకే. మీరు నాతోటి మీరు నాతో ఫోన్ చేసినప్పుడు మాట్లాడండి. మీ జ్ఞానాన్ని నిరూపించండి. అవునండి, ఇప్పుడు మాట్లాడండి. తప్పే ఉంది. చెప్తే అర్థం కాకపోతే మైండ్ లేదనుకుంటా. నీ జ్ఞానం లేదు ఇప్పటికే. ఉండు. హలో. చెప్పండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. హలో అయ్యా, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ చెప్పండి. అదే ఏం లేదు సార్. మీరు వేరే ఒక అతను హిందూ దేవుళ్ళని దూషిస్తూ మీతో మాట్లాడితే మీరు కనీసం అది తప్పు, అలా వేరే దేవుళ్ళని అలా దూషించకూడదు అని చెప్పి కూడా మీరు అనలేదు. అతను ఏమన్నాడు, వాళ్ళ దేవుళ్ళు ఏమన్నా సంకన అవుతున్నారా అని చెప్పి అన్నాడు. ఎవడాడు? మీతో మాట్లాడిన వ్యక్తి అండి. ఇంతకుముందు నేను చూశాను. ఏది వీడియో ఆడియో కాలా? ఆడే కాలు పెట్టారు మీరు. ఓకే. వాళ్ళు ముక్కోడు దేవుళ్ళు, 3 కోట్ల దేవుళ్ళు వాళ్ళు సంకలనం అవుతున్నారా వాళ్ళు అని అన్నాడు ఆయన. అలా తిట్టకూడదు కదా వేరే దేవుళ్ళని. మీరు ఒక పోరాట యోధుడిగా, ఇప్పుడు హిందూ దేశంలో పుట్టినటువంటి వ్యక్తిగా, ఒక మాజీ హిందువుగా నువ్వు కూడా స్పందించాలి కదా. తప్పు, మా పూర్వీకులు కూడా హిందువులే, హిందూ దేవుళ్ళని తిట్టడం తప్పు అని అనాలి కదా మీరు. నాకంత అర్థం కాదు. నాకు ఎక్కడ అది అన్నడమైనా సార్. మీకు నేను తమిళను కూడా చెప్తాను. ఆయన మీకు ఫోన్ చేసి హిందువుల దేవుళ్ళు తిడతా ఉన్నాడు. మీరు కనీసం ఖండించలేదు. ఎవరైనా నాతో మాట్లాడిన క్రిస్టియనా? క్రిస్టియనే. క్రిస్టియన్. ఓహో, లాస్ట్ టైం పెట్టిన వీడియోనా? ఓకే. అదే ఆయన ఏం మాట్లాడాడంటే, మీరు ఫస్ట్ ఎవడు ఈ కరుణాకర సుగుణగాడు, లలిత్ కుమారు వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళు పొద్దున్న లేస్తే క్రిస్టియన్ వాళ్ళని తిడతారు, కానీ వాళ్ళ దాంట్లోనే శుద్ధ తప్పులు ఉన్నాయి. వాళ్ళది కడుక్కోలేక మన మీద పడి ఏడుస్తా ఉంటారు. ఇది సార్ అది సార్ అనేసి నాకు ఎక్స్ప్లెనేషన్ చేశాడు ఆయన. కాదండి, ఆయన తిట్టుతున్నాడు అనేది కాదు. ఆయన వచనాలు, అధ్యాయాలు చూపించి ఇందులో ఇది ఉంది అని చెప్పి చెప్తున్నాడు. బైబిల్లో ఏది ఉందో అది చెప్తున్నాడు ఆయన. నేను ఫాలో అవుతున్నాను కదా. మీ యూట్యూబ్ ఫాలో అవుతున్నాను, అతని యూట్యూబ్ కూడా ఫాలో అవుతున్నాను. ఇప్పుడు ఒక దేవుడు, ఇప్పుడు మీరు కూడా రవి, మీ నాన్నగారు కూడా హిందువే, మీ తాతగారు కూడా హిందువే, మీరు కూడా హిందువులే. ఇప్పుడు ఇప్పుడు మీరు దేవుని తెలుసుకున్నారు, నేను కూడా దేవుని తెలుసుకున్నాను గతంలో. కాబట్టి ఏంటంటే మన మూలాలు మనం మర్చిపోకూడదు కదా రవి గారు. మూలాలు అంటే ఏంటో చెప్పండి బ్రదర్. మన మూలాలు అంటే మనం పుట్టినటువంటి ఏదైతే హైందవ ధర్మం ఉందో మన మూలం. హైందవ ధర్మం అంటే ఏంటో చెప్పండి. హైందవ ధర్మం అంటే ఏంటో చెప్పనా? ప్రతి జీవిని
ప్రేమించేవాడు, ఉమ్, సాటి వ్యక్తిని గౌరవించేవాడు, ఉమ్, అతిథిని దేవుడితో సమానంగా చూసేవాడు, పెద్దల్ని గౌరవించేవాడు, ఉమ్, ఏంటి భగవంతుణ్ణి శిలగా పూజించేవాడు, అలాగే ఆకారం కలిగి పూజించేవాడు, నిరాకారంగా కలిగి పూజించేవాడు, ప్రపంచంలో అందరూ బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు అని రోజు అతను స్మరించుకునేవాడు హిందువు. ఇప్పుడు సనాతన అందరూ అలాగే ధర్మవాది. చేస్తున్నారు కదా, ఆ? అందరూను అలాగే చేస్తున్నారు కదా. మీరు కాదు కదా, మీరు హిందూ దేవుళ్ళు తిడతా ఉన్నారు కదా, అందులోని మీరు ఒక హిందూ ఆనందాన్ని దేవుళ్ళని పొందుతున్నారు, రాక్షసానందాన్ని. వినండి, హిందూ దేవుళ్ళని తిట్టేది మేం కాదండి. క్రైస్తవ దేవుడిని తిట్టే కరుణాకర్ సుగుణా గాడు, లలిత్ కుమార్ గాడు, ఆడు బొక్కల డాక్టరు, ఆ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గాడు, ఆ గోపి గాడు, ఈ రాధా మనోహర్ ఉన్నాడు కదా మా బామ్మర్ది రాధా మనోహర్ దాసు, వాడు వీళ్ళు మాత్రమే ఈ దుర్భాషలు మాట. మీరు బామ్మర్ది అంటే ఎవరిచ్చారా, మీరు పిల్లలు ఇచ్చారా ఆయనకి? వాడు నా బామ్మర్ది, రాధామోహన్ వాడు గారికి పెళ్లి కాలేదు కదండి, ఆ రాధామనోహర్ గారికి పెళ్లి కాలేదు కదా. వాడు నా బామ్మర్ది అని అంటున్నా. నా బామ్మర్ది అంటే నేను ఎవరిచ్చినట్టు పెళ్లి ఇచ్చారేమో అనుకున్నాను నేను, వినండి, పెళ్లి కాలేదు వినండి. కదా. వినండి సరే, వినండి వదిలేయండి, దాని ఏం పేరు మీ గురించి పేరేంటి? వదిలేయండి. మీ పేరేంటి? ఏమండి? మీ పేరేంటి? నా పేరు దానియల్ సార్. దానియల్ కదా, సరే. ఇప్పుడు దానియల్ నా గారు ప్రశ్న ఒకటి అడుగుతాను, చెప్పండి. వినండి. మనుషుల పాపాల కోసం వాడు యేసు వారు చనిపోయిన అడగండి, అంశం ఎక్కడ ఉందో ప్రశ్న ఒకసారి అడగండి. చెప్పండి. మీ ప్రశ్నకు ముందు ఒక మాట, మీ ప్రశ్న అట్లనే గుర్తుపెట్టుకోండి, నన్ను అడగండి, నేను చెప్తాను. నేను ఉమ్, మీ మీ ఈడున్నాడు కదా రాధా మనోహర్ దాస్, ఉమ్. వాడు నా బామ్మర్ది అని అంటే సరే, వాడు అయ్యుండొచ్చు లేదండి, మీరు ఎప్పుడో పిల్లలు ఆహా. ఇచ్చిండొచ్చు, అది మనకు తెలియదు. అది వదిలేయండి. నాకు వాడు దాని వాడు గురించి వాడు వాడు నాకు నాకు ఇచ్చిండా? ఇంట్రెస్ట్ లేదండి, వాడు నాకు నాకు ఇచ్చిండా? ఇంట్రెస్ట్ లేదు. మీరు పిల్లని హిందూ దేవుళ్ళని తిడతా వాడి మీరు పిల్లని పెట్టారు కాబట్టి నాకు నేను ఇచ్చిండా? మాజీ వినండి, నేను మాజీ వినాలా? క్రైస్తవుడిగా నాకు కొంచెం బాధ కలిగింది. అరే, మన క్రైస్తవులు ఇలా ఉన్నారేంటి పిల్లని అని. నాకు ఇచ్చిండా? నేను వానికి ఇచ్చిందా? వాడు నాకు బామ్మర్ది అవుతాడు. పిల్లని అవునండి, వాడు నాకు ఆయన వయసు ఇచ్చినట్ట, ఎంత, నేను వానికి మీ వయసు ఇచ్చినట్ట? ఎంత, మీ వయసు ఎంత చెప్పండి. ఆయన వయసు ఎంత? వినండి. అలా మాట్లాడవచ్చు అసలు? వాడు అదే నా నా క్రైస్తవులు బామ్మర్ది అంటే వాడు యేసు వారు ఏం నేర్పారు? వినండి, నకిలీ దానియల్ గారు, మీరు వినండి నేను చెప్పేది. మీరు నకిలీ క్రైస్తవులే కదా, మీరు నిజాయితీగా నేను క్రైస్తవులు ఎలా అవుతారు? ఏం చెప్తున్నానంటే, ఇజ్రాయెల్లో యేసు వారిని నమ్మరు 1 కోటి మంది జనాభాలో నేను ఏం మినిమం 5 లక్షల మంది చెప్తున్నానంటే, కూడా నమ్మరండి వాడు యేసు నా వారిని. బామ్మర్ది అయినప్పుడు నేను వాడికి పిల్లనిచ్చినట్ట, వాడు నాకు ఇచ్చినట్ట మీరే చెప్పాలా. ఇప్పుడు పిల్లలు ఇచ్చినా కూడా బామ్మద్ది అంటారండి. మీ వయసు ఎంత? ఆ? మీ వయసు ఎంత? నా వయసు 70. నాకంటే చాలా పెద్దవాళ్ళు, నాకంటే అనుభవజ్ఞులు. ఉమ్. వాడు నా బామ్మర్ది, వాడు నాకు పిల్లనిచ్చిండా, నేను వానికి ఇచ్చిందా చెప్పాలా మీరు. అవును, మీరు పిల్లలు ఇచ్చినా కూడా బామ్మద్ది అనొచ్చు, తప్పులేదు. అట్లా అంటారా మీ దగ్గర? మేము అలాగే అంటాం, పిల్లలు తల్లిని ఇచ్చిన పెళ్ళం వాళ్ళ అంటారా? బామ్మద్ది అంటాం. తల్లిని పెళ్ళం అంటారా ఎవడన్నా? ఉమ్? తల్లిని పెళ్ళం అంటారా ఎవడన్నా? మాకు తెలియదు సార్, ఎవరు అంటారు మరి, మీరు అంటారా మాకు తెలియదు. బావ అంటే ఏంటో, బామ్మర్ది అంటే ఏంటో అర్థం తెలియని మీరు పిల్లనిచ్చిన వాళ్ళు కూడా బామ్మద్ది అంటారండి. వినండి. బైబుల్లో పెళ్లి ఎక్కడ ఉందో చెప్పండి. పెళ్లి చేసుకున్నట్టు ఎక్కడుంది? నేను బైబుల్లో చెప్పేది పెళ్లి చేసుకున్నట్టు ఎక్కడుంది? యేసు వారు మనుషుల పాపాల కోసం చనిపోయింది ఎక్కడుంది? నిరూపించారు మీరు. ఏంటి? బైబిల్లో పెళ్లి చేసుకున్నటువంటి ఘట్టం ఎక్కడుంది? ఈ విధి విధానాలతో పెళ్లిళ్ళు చేసుకోవాలని యెహోవా వారు ఎక్కడ చెప్పారు? అదే విధంగా యేసు వారు మనుషుల పాపాల కోసమే చనిపోతారని ఎక్కడుంది? యెహోవా దేవుడు ఎప్పుడైనా మనుషుల పాపాల కోసం యేసు అనే అతన్ని చంపుతాను అప్పుడు మీ మనుషుల పాపాలు పోతాయని చెప్పాడా? నీ ప్రశ్న కిలోమీటర్ ఉంటే ప్రశ్న మనుషుల పాపాల కోసం వినాలా. నేను బైబిల్లో చూపిస్తా. చూపించండి. ఒక స్త్రీని ఒక పురుషుడు వివాహం ఆడాలి, వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని నేను బైబిల్లో చదివాను సార్. నేను పాస్టర్ కదా, జ్ఞానం తెలియదా నీకు? బైబిల్ తెలియదా నీకు? యేసు వారు కూడా వివాహానికి వెళ్ళాడు. యేసు వివాహానికి సారాయి కాల్చాడు, కానీ వివాహం ఎక్కడైంది? ఒక్క నిమిషం. యేసు వారు కూడా వివాహానికి వెళ్ళాడు. ఇగో నీకు నీ నోటికి క్యాన్సర్ రాబోతోంది. నేను చెప్తున్నా, ప్రక్రియ ఎక్కడుంది? నీ నోట్లో క్యాన్సర్ రాబోతోంది. తప్పులేదు. నీ నాలుకకి క్యాన్సర్, నీకు గొంతు క్యాన్సర్ రాబోతోంది.
నో ప్రాబ్లం. నీకు ఎయిడ్స్ వచ్చిన రోజే నాకు క్యాన్సర్ వచ్చింది, ఇబ్బంది ఏం లేదు, చెప్పండి. నాకు అటువంటి రోగాలు ఆయన మహాదేవుడు కాబట్టి నాకు ఏడు. నువ్వు ఆయనను పట్టుకొని ఆ మాట అన్నావు కాబట్టి నీ నోట్లో క్యాన్సర్ రాబోతోంది. నీకు ఎయిడ్స్ వచ్చిన తెల్లారి నాకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. అర్థమవుతుంది నాకు మనుషుల పాపాల కోసం ఏదో చనిపోయిన అంశం చెప్పండి. పెళ్లి ఎక్కడ జరిగిందో చెప్పండి. ఎవరి పెళ్లి? నీ పెళ్ళే నా పెళ్ళే? నా పెళ్లి నీ పెళ్లి ఎందుకు? బైబుల్లో పెళ్లి ఎక్కడుంది? పెళ్లి ఎందుకు లేదు? పెళ్లి ఎక్కడుంది చెప్పండి సార్. నేను చదువుతాను. చెప్పింది నువ్వు పాస్టర్ అన్నావు కదా. వివాహం విను 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 దేవుడు వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని చెప్పి ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి వివాహం చేసుకోవాలని చెప్పి పొరుగువాడి భార్యనైనను, పొరుగువాడి ఎద్దునైనను, పొరుగువాడి గాడిదనైనను, పొరుగువాడి పరదేశినైనను, పొరుగువాడిది ఏదైనాను నువ్వు ఆశించకూడదని 10 ఆజ్ఞల్లో చెప్పి ఎవడు ఏం ఆశించకూడదో, ఎవడు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకోవాలో, ఒక భార్య తప్ప వేరే భార్యని మోహపు చూపుతో చూసిన ఎడల ఆ క్షణమందే ఆ స్త్రీతో వాడు పాపం చేసినట్టు అని బైబిల్లో చెప్పాడు. వేరే స్త్రీని పెళ్లి చేసుకున్న, ఒకవేళ ఒక భార్యని చేసుకొని దానికి విడాకులు ఇచ్చి వేరే వివాహం చేసుకుంటే వాడు ఆ స్త్రీతో వ్యభిచారం చేశాడు అని మత్తయి సువార్తలో చెప్పాడు, మార్కు సువార్తలో చెప్పాడు. పెళ్లి ఎక్కడ ఉందని చెప్తాను అదేనయ్యా చెప్పేది. మైండ్ ప్లాన్ చేస్తున్నా, మైండ్ ఏమన్నా బ్లాక్ అయిపోయిందని నీకు అర్థమవుతుందా? పెళ్లి చేసుకొని చెప్పింది అదే కదా వివాహం. సోది మాటలు మాట్లాడక పని చేస్తుందా లేదా? అలాగే మైండ్ పని చేస్తుందా? నీ పొరుగు వారికి అప్పగిస్తా అని చెప్పి ఎందుకు చెప్పి వినవయ్యా, వినో, చెప్పవయ్యా చెప్పు. మైండ్ పని చేయకపోతే ఫోన్ లో కాకపోతే దగ్గరకు వచ్చి మాట్లాడు. నీకు మైండ్ పని చేసిన తర్వాత నేను వాక్యం చెప్తాను నీకు. నేను సింహాన్ని వివాహం చేసుకోవద్దని బైబిల్లో చెప్పుందా నీకు ఎక్కడైనా? వివాహం చేసుకోకూడదు అని చెప్పాడా దేవుడు? అరే అట్ట కాదండి, నేను అంటుంది వివాహం ఎక్కడుంది అని అడుగుతున్నాను. ఇప్పటిదాకా చెప్పింది నీ భాషలో చెప్పాలంటే మీ అజ్ఞానపు భాషలో చెప్పాలంటే, మీ అజ్ఞానపు సామెతలో చెప్పాలనంటే సీతారామ కథ విని పొద్దున్నే లేచిన తర్వాత సీతారాముడికి ఏమైతుందని అడిగాడు దేవుడు. చర్చిల్లో కూడా తాళి కడుతున్నారు ఈ ప్రక్రియ తెలియకుండా. చర్చిల్లో కూడా తాళి కడుతున్నారు ప్రక్రియ తెలియకుండా. పెళ్లి చేసుకునే ప్రక్రియ వినవయ్య గురునాథం. చెప్పండి మనం భారతదేశంలో నివసిస్తా ఉన్నాం. భారతదేశ సాంప్రదాయాలు కట్టుబాట్లు అంటే హిందువులు కాదు. బాగా గుర్తుపెట్టుకో. అవునా? విను, నీకు తెలియదు. వాడు బుడంకాయ గాడు ఏదో చెప్తే విను విను వినవయ్యా. హలో 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 నేను చెప్పేది విను. నీకు ఇక్కడ జ్ఞానం నేర్చుకో ఫస్ట్. నువ్వు మొన్న కాల్ చేసిన రోజు నాతోటి ఏమని చెప్పినావు నువ్వు లాస్ట్ టైము? నీకు అభం శుభం తెలవని అజ్ఞానులతో మాట్లాడతారు, నాలాంటి వాళ్ళతో మాట్లాడరు అన్నారు కదా. నీకు నేను జ్ఞానం ఇస్తున్నాను వినవయ్యా. నేను జ్ఞానం ఇస్తున్నావు వినవయ్యా గురునాథం. నేను చెప్పేది విను. భారతదేశ సాంప్రదాయాలు కట్టుబాట్లు అంటే హిందుత్వం కాదు, హైందత్వం కాదు. విను విను చెప్పేటప్పుడు ఊకొట్టు. భారతదేశంలో వినవయ్యా భారతదేశంలో నువ్వు వింటావా? నేను మాట్లాడిన తర్వాత వినవయ్యా. నేను మాట్లాడిన తర్వాత గంట అదే చెప్తాను. నేను అదే చెప్పబోతున్నాను వినవయ్యా స్వామి. నేను అదే చెప్పబోతున్నాను వినవయ్యా స్వామి. నేను చెప్పేది వినవయ్యా సోదర, వినవయ్యా. నేను చెప్పేది వినవయ్యా. నేను చెబితే నీకు జ్ఞానం వస్తుంది. నేను మాట్లాడిన తర్వాత నువ్వు గంటన్నర మాట్లాడి నేను వింటగానే నువ్వు నన్ను ఇంటరాప్ట్ చేస్తే వినండి. నేను పెద్ద తెలియకల్లోనే నేను జ్ఞానిని, అజ్ఞానులతో మీరు మాట్లాడి గెలుస్తున్నారు, అదర్ల రవి గారు నాతో మాట్లాడండి అని మీరు చెప్పారు మొన్న. అవునండి. విను చెప్పేది. నేను డైరీలో రాసుకొని నా జ్ఞానవంతుడట ఈయనతో నేను మాట్లాడాలని రాసుకొని
ఇప్పుడు నేను కాల్ బ్యాక్ చేశాను. ఇప్పుడు మీ జ్ఞానం ఎంతో నా జ్ఞానం ఎంతో నేను కాలు ముగిసే లోపు తేల్చేస్తాను, ప్రజలు కూడా తేల్చేస్తారు. మీరైతే కాలు పెట్టకండి, నేనైతే చెప్పేది వినండి. నేను చెప్పేది వినకపోతే మధ్యలో పెట్టొద్దు, నేను మాట్లాడతాను వినండి. నేను కాలు పెట్టిన ఏళ్ళు పెట్టినా, నేను మాట్లాడేది వినండి. మాట్లాడండి. భారతదేశంలో ఇప్పటి నుంచి కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ భాషల ప్రాంతాల వారు నివసిస్తున్నప్పుడు భారతదేశంలో అసలు ఈ భారతదేశానికి ఈ దేవుడున్నాడు, ఆ దేవుడున్నాడు అని తెలిసి తెలియని రోజులలో ఏదో నేను ఫలానా దేవుడు అని కొద్దిగా అవేర్నెస్ తోటి ఒక దేవుడిని తయారు చేసుకున్నాను. ఆయన పేరు రాముడో, భీముడో, కృష్ణుడో ఎవరో ఒకరు అనుకుందాం. నా ఇంటి పక్కనోడు దాన్నే ఫాలో అయ్యాడు, నా ఇంటి ముందోడు వాడికి జ్ఞానం లేదు, వాడు ఫాలో అయ్యాడు. ఎందుకంటే అంతకుముందు ఇక్కడ ఎవరికి ఏమీ తెలియదు కాబట్టి ఇక్కడికి క్రిస్టియానిటీ గురించి కానీ, లేదా ముస్లిమ్స్ గురించి కానీ, లేదా బౌద్ధులు, సిక్కుల గురించి కానీ అంత అవేర్నెస్ లేనప్పుడు, తెలియనప్పుడు ఈ భారతదేశంలో హిందువులుగా ఒక దేవుణ్ణి తయారు చేశారు. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడొద్దు. చాలా దేవుళ్ళని తయారు చేశారు. నేను మాట్లాడిన తర్వాత గంట మాట్లాడండి మీరు. నేను మాట్లాడిన తర్వాత గంట మాట్లాడండి. వినండి. భారతదేశంలో వివిధ దేవుళ్ళని తయారు చేశాడు ఎవడు? మనను సృజించిన వాడిని వదిలిపెట్టేసి మనం సృజించడం మొదలు పెట్టాం దేవుణ్ణి. చెట్టుకి, పుట్టకి, దానికి, దీనికి. చిన్నప్పటి నుంచి వినండి సార్, వినండి. ఇలా తయారు చేశారు, దేవుళ్ళని తయారు చేశారు. రాయిని దేవుని చేశారు, గుమ్మడికాయని దేవుని చేశారు, మన వేప చెట్లని దేవుళ్ళని చేశారు, కప్పని, యాపని, అన్నిటిని దేవుళ్ళని చేసి పడేశారు. ఓకే, అది బాగుంది. కానీ ఆ తర్వాత ఈ దేవుళ్ళన్నీ కలిపి మాకు ఒకే దేవుడు అని చెప్పారు. దాంతో పాటు శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మణుడు, ఆ దేవుడు, ఆంజనేయుడు, ఆయన అని కొన్ని కోట్ల దేవుళ్ళని తయారు చేశారు. మొత్తం కలిపితే కొన్ని కోట్లైన దేవుళ్ళని కలిపి. ఇది భారతదేశంలో జరిగినటువంటి ఒక అజ్ఞానం. అయితే ఇది భూమిని, ఆకాశాన్ని, ఇందులో ఉన్నటువంటి సమస్తాన్ని సృజించిన సర్వ సృష్టికర్త వాళ్ళకి తెలిసేలోగా కొద్దిగా సమయం పట్టింది. ఈలోగా భారతదేశం మొత్తం ఈ చెట్టు, పుట్ట, చేమ ఏదైతే ఉందో దాన్నే ఆరాధిస్తూ ముందుకొచ్చి భారతదేశంలో ఒక 100 మెంబర్ పీపుల్స్ ఉన్నారు అని అనుకుంటే క్రైస్తవ్యం గాని, ముస్లింలు గాని వచ్చి వ్యాపించేసరికి వాళ్ళ సంఖ్య, హిందువుల సంఖ్య అంటే హైందవుల సంఖ్య ఏదైతే ఉందో అది 80, 90, 95% వచ్చింది. క్రైస్తవుల్ది తగ్గుగా ఉంది, ఇంకా మిగతా వాళ్ళది ఇంకా తక్కువగా ఉంది. అర్థమైందా? ఈ క్రమంలో ఏం జరిగిందంటే భారతదేశంలో క్రైస్తవులు తక్కువైపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు హై మెజారిటీ పీపుల్స్ ఎవరైనా ఉన్నారని అంటే అది ఓన్లీ క్రైస్తవులు మాత్రమే ఉన్నారు. వాళ్ళు తెలుసుకున్నారు. అయితే భారతదేశంలో ఎప్పటి నుంచో వచ్చే, అంటే ఇది మతానికి గాని కులానికి గాని సంబంధించింది కాదు. ఇది భారతదేశంలో అందరూ నివసించే ప్రజలందరికీ కలిపిన సాంప్రదాయం ఏదైతే ఉందో అది తాళి. ఆ తాళి ఏదైతే ఉందో ఆ తాళిని కూడా భారతదేశంలో మనం నివసిస్తున్నాం కాబట్టి భారతదేశ సాంప్రదాయం ప్రకారం, అంటే మనం భారతదేశంలో నివసిస్తున్నాం కదా, మరి నివసించేటప్పుడు ఆ సాంప్రదాయాలు అంటే కొంచెం ఈ కట్టుబాట్లు ఏదైతే ఉన్నాయో అంటే అది దేవుడికి సంబంధించింది కాదు, దేవుళ్ళకి సంబంధించిన వినండి, నేను చెప్తలే నీకు అంతా, నేను వివరంగా వివరిస్తలే గాని మన ఈ తాళి అనేది ఏదైతే ఉందో ఇది ఏ మతానికి గాని, ఏ కులానికి గాని, ఏ భాష ప్రాంతానికి గాని సంబంధించింది కాదు. యావత్ భారతదేశంలో ఉన్న అందరూ నివసించే ప్రజలందరికీ వర్తించే ఒక సాంప్రదాయం తాళి కట్టేది. ఈ తాళి అనేది దిస్ ఈజ్ బిలాంగ్స్ టు మీ, దిస్ పర్సన్ బిలాంగ్స్ టు మీ, అంటే ఈ వ్యక్తి, ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఈ మహిళ నాకు చెందింది, కేవలం నాకు మాత్రమే భార్య
అని తెలపడం కోసం ఒక పసుపు తాడిని తనకి కట్టడానికి సంబంధించింది తప్ప ఇది ఏ మతానికి కానీ ఏ కులానికి కానీ ఏ సాంప్రదాయానికి కానీ సంబంధించింది కాదు. కేవలం ఇది భారతదేశ సాంప్రదాయం ప్రకారం క్రైస్తవుడు అనేవాడు కానీ లేకపోతే ముస్లింలు చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు కానీ ఒక క్రైస్తవులు భారతదేశ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ వివాహంలో కొంతమంది చెయ్యరు కానీ కొంతమంది మాత్రం భారతదేశ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ తాళి కట్టిస్తున్నారు. అందులో తప్పేమి లేదు. గౌరవించడం తప్పేముందండి? నువ్వు ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా నిన్ను గౌరవిస్తే తప్పేమైనా ఉందా? ఒరిగిందా? ఇప్పుడు చెప్పనా నేను? మంచిగా బ్రహ్మాండంగా చెప్పండి. ఇప్పుడు తాళి కట్టడం తప్పు లేదు, క్రైస్తవుల ప్రకారం కట్టొచ్చు అన్నప్పుడు క్రైస్తవ బైబుల్లో ఉండాలి. మీరు ఏదైతే పరిశుద్ధ గ్రంథం అని భావిస్తున్నారో అవసరం లేదు, ఆ గ్రంథంలో రాయిబడి ఉండాలి. తాళి కట్టండి. వినండి, మీరు చెప్పినప్పుడు నేను విన్నాను. వినండి. అగ్నిహోత్రం సాక్షిగా తీసిన తర్వాత తాళి కట్టి తరంబరారు. బ్రహ్మ ముహూర్తం మందు జీలకర్ర బెల్లం అక్కడ నెత్తిన పెట్టి ముహూర్తం పెట్టి వాళ్ళు తాళి కట్టి పెద్ద ఆశీర్వదిస్తారు వేద మంత్రాల మధ్య. మీరు సిగ్నల్ పాయింట్ లో ఉండి సిగ్నల్ పాయింట్ వినండి. పొరపడుతూ మీరు పొరపాటున వాళ్ళని అలా లాగుతున్న మీ సిగ్నల్ పాయింట్ లో ఉండి ఎక్కడా కూడా తాళి కట్టండి అని లేదు, పెళ్లి చేసుకుని అని కూడా లేదు. పెళ్లి ఎక్కడ ఈ ప్రక్రియలో చెయ్యాలి. ఇప్పుడు వేద మంత్రాలు ఉన్నాయి, ముహూర్తాలు ఉన్నాయి, దానికి ఒక బలం ఉంది. అలాగే క్రైస్తవులు ఏదైతే మీరు అనుకుంటున్నారో పెళ్లి అనే ప్రక్రియ యెహోవా దేవుడు పెట్టలేదు. ఇంకొకటి, ఇక్కడ దేవుళ్ళని ఎవరు చేయలా. భగవంతుడు సృష్టిలో మన సృష్టిలో వంతులు లేడు. ఇంకొకటి, నేను ఇప్పుడు శ్రీరామనవరం కానీ ఈ కానీ వాల్చుకు ఇక్కడ శక్తి మీరు కాకపోయినా మీ పాస్టర్లు ఎవరైనా సరే నేను ఛాలెంజ్ చేస్తా. హిమాలయాల్లో ఈ పూజ ఎలాగైతే చేయగలరో ఆ విధంగా అగ్నిలో కానీ ముళ్ళ మీద కానీ లేదంటే ఇది నా సవాల్. మీరేం మాట్లాడుతున్నారో నాకైతే సిగ్నల్ లేదు. మీ ఏసుకంత మహిమ ఉంటే మీ పాస్టర్ రమ్మనండి, రంజిత్ తోపిని రమ్మనండి, రమ్మనండి, మీ వాయిస్ మొత్తం పోతుందండి. హిమాలయాల్లో నుంచోమనండి. నిరూపించండి. హలో, మీ వాయిస్ క్లారిటీ ముందు వినండి, అరవకండి. ముందు మీ వాయిస్ క్లారిటీ లేదు. సిగ్నల్ ఉందా మీ దగ్గర? సిగ్నల్ ఉందా? హలో 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 మీ దగ్గర సిగ్నల్ ఉందా? సిగ్నల్ ఉందా? మరి యేసునామానికి అంత శక్తి ఉంటే సిగ్నల్ పాయింట్ లో ఉండి మాట్లాడండి. సిగ్నల్ పాయింట్ లో ఉండి మాట్లాడండి. నేను సిగ్నల్ ఉన్నా, వాళ్ళు హిమాలయాల్లో ఓం నమః శివాయ అని నెల నెలలు ఉంటున్నారు. మరి పరిశుద్ధ దేవుడు కదా యేసు. అవును, ఆ ప్రపంచాన్ని కలగజేసినాడు కదా. యేసు నామాన్ని పఠించి మీరు హిమాలయాల్లో 7 రోజులు నిలబడండి. 7 రోజులా? 7 రోజులు నిలబడు. బట్టలు లేకుండా నీలాగానే మాట్లాడింది సైతాను. ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినొచ్చు, పైనుండి ఆ కొండ మీద నుండి దూకొచ్చు, నిన్ను నీ దేవుడు కాపాడతాడు. వినయా, బట్టలు వేసుకొని నిలబడు. నువ్వు యేసునామాన్ని వింటేనే మాట్లాడతా. నేను ఆయన పవర్ ఏంటో తెలియచ్చు ప్రపంచానికి. సొల్లు మాట్లాడుతున్నాడు కుర్రాడు. నేనే చెప్పేది వినవా? బాబు నీకు చేత సొల్లు 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 మాట్లాడుకో. సొల్లు సొల్లంగుడల్లడా నిజం సొల్లు. సొల్లు సొల్లంగల్లడా నిజం సొల్లు. సొల్లు సొల్లుంగలేడా నిజం సొల్లు. నిలబడతారు యోగులు. సొల్లు సొల్లుంగలేడా నిజం సొల్లు. మంత్రసిద్ధి రామనామానికి నిజం సొల్లు బాబు. ఈశ్వర నామానికి అంత పౌరు ఉంటుంది. నిజం సొల్లు నిజం సొల్లు. విను విను విను. విక్రమణ అగరవరకు అరవకు అరవకు. విను, నేను చెప్పేది వింటవా? అదే గొర్రెలు అనుకున్నాను. ఒక ప్రశ్న అడిగినప్పుడు జవాబు వినలేని వాడిని నేను మూర్ఖునితో పోలుస్తాను. ప్రశ్న అడిగినప్పుడు
జవాబు వినాలి. అవును, జవాబు చెప్పు. చెప్పేటప్పుడు నేను చెవులు దగ్గర ప్రశ్నించా, పెట్టుకొని ఛాలెంజ్ కూడా జాగ్రత్తగా చేశా. వినాలి. అవసరమైతే నేను కూడా బాప్టిజం తీసుకుంటా. హిమాలయాల్లో యేసునామం ఆల్రెడీ నువ్వు పఠించి బాప్టిజం నిలబడతావు తీసుకుంటున్నాయి నువ్వు. కదా. స్టార్టింగ్ లో నాకు దానియేలు నా పేరు అని చెప్పావు. నకిలీ దానియేలు దానియేలు నా అని నీకు పేరు పేరు కాదని పెట్టానా ఎవరు లేదా? చెప్పారు? నేను దానియేలు అండి. దానియేలు. దానియేలు నా పేరు. నేను నిజమైన దేవుడు కుమారుడిని అయితే నీ పేరేంటో చెప్పనా? చెప్పు. యాక్టర్ రాజు. ఓకేనా? కాదు కాదు. ఏం పేరు మరి నా నీ పేరు పేరు? దానియేలు. ఇంకా నేను చెప్పిందే నీకు శుద్ధ పరమ శుద్ధ నామం. సరే, ఇదే నీకు నా ఇప్పుడు పేరు, యాక్టర్ నా రాజైనా, దీవెన, నా పేరు. దానియేలు రాజైనా యేసుక్రీస్తు. ఒకటే కదా. యేసుక్రీస్తు విను విను. నువ్వు యేసుక్రీస్తు హిమాలయాలలో ఉంటే నువ్వు పోయి హిమాలయాలలో నిలబడి 7 రోజులు అన్నావు కదా. దానికి ఒక్కదానికి నేను చెప్తా చూడు. నీకు నీలాగే బైబిల్ తెలుసు కదా, నువ్వు పాస్టర్ కూడా అన్నావు. నువ్వు దేవుడు కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అన్నది సైతాన్. ఆ కొండ మీద నుండి దూకితే నువ్వు దేవుని కుమారుడు అనబడతావు అన్నది సైతాన్. నువ్వేంటయ్యా హిమాలయ నిలబడతావా? యేసుక్రీస్తు భూమి ఆకాశాన్ని అందులో ఉన్న సర్వస్వాన్ని సృజించిన సర్వ సృష్టి కర్త ఆయన. అయిపోయా. నేను కర్తను కూర్చోమని సార్, మిమ్మల్ని కూర్చోమన్నా నేను. నేను చెప్తే నన్ను కూర్చోవడం కాదు. విను 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 మీరు బలపరచమన్నా నేను. తమ్ముడు, నేను చెప్పేది ఏంటంటే ఒక విషయం చెప్తాను. కాదన్నయ్యా, మీరు భారతదేశంలో వినవయ్యా యేసునామాన్ని ఇగో బలపరచమన్నా. విను. వినకపోతే ప్రశ్న అడిగినప్పుడు వినయ్యా. ప్రశ్న చెప్పన్నయ్యా. అడిగి విను. నువ్వు అక్కడ కూర్చోని అన్నావు, దానికి నేను చెప్పుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు నల్లగున్నావా తెల్లగున్నావా? నేనా గోధుమ కలరు. అటు నలుపు కాదు ఇటు తెలుపు కాదు కదా. భారతదేశం కాబట్టి అటు నలుపు కాకుండా ఇటు తెలుగు కాకుండా చామన ఛాయలో ఎందుకున్నావంటే ఇది భారతదేశంలో ఉన్న వాతావరణ పరిస్థితుల వల్ల నువ్వు అలా పుట్టావు. అదే అమెరికా బో తెల్లగా చూస్తే కాలిపోయిన వాళ్ళు ఉన్నట్టు ఉంటారు. ఎందుకు? ఆ కంట్రీలో ఉన్నటువంటి వాతావరణం జీన్స్ అట్లా కాబట్టి. ఇప్పుడు హిమాలయాలలో ఉండే వాళ్ళు కూడా కొన్ని రోజులు మొదట్లో కొంత ఇబ్బంది పడ్డా దాని తర్వాత అలవాటు పడి ఆ విధంగా తయారవుతారు. నేను కాదయ్యా, నువ్వు కూడా పోయి అక్కడ బ్రతకొచ్చు, ఉండొచ్చు, ఏదైనా కావచ్చయ్యా. అది కొన్ని రోజుల తర్వాత అలవాటు అవుతుందయ్యా. చూడు, ఇప్పుడు ఒక విషయం చెప్తాను నీకు. ఒక విషయం చెప్తాను నీకు. చలికాలము చలికి తట్టుకోలేక వినవయ్యా గురునాథం విను 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 విను. నీకు విషయం ఏమంటే వినతమ్ముడు వినమ్మా. 70 సంవత్సరాలు నా చిన్న తమ్ముడు గాని వింతమ్మి ఎందుకు ప్రకటించరు? అక్కడ వాక్యం ప్రకటించకూడదా? నీకు ఒక విషయం చెప్తాను వింటావా? నీకు ఒక విషయం చెప్తాను వింటావా? నీకు ఒక విషయం చెప్తాను వింటావా? రాముడు దేవుడేనా? నేనేమంటున్నాను, రాముడు దేవుడు అంటావా? నేను ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పగలవా? నేను ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పగలవా? నేను ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పగలవా? నేను ఒక ప్రశ్న అడిగితే సమాధానం. నేను ఒకే ఒక్క ప్రశ్న, యూనివర్సల్ ట్రూత్, ఇగో నేను ప్రపంచానికి నీకు విషయం చెప్తా వింటావా? నీకు ఒక బ్రహ్మాండమైన విషయం చెప్తే ఇప్పుడు నువ్వు కంగు తింటావు. ఒక విషయం చెప్తే ఇప్పుడు నీకు నువ్వు నన్ను 100 ప్రశ్నలు అడుగు, కానీ నేను ఒక్క ప్రశ్న అడిగితే సమాధానం చెప్తావా? చెప్పు. నేను ఈ ప్రశ్న అడిగిన తర్వాత నువ్వు సమాధానం చెప్పిన తర్వాత నువ్వు నన్ను 100 ప్రశ్నలు అడుగు, నేను సమాధానం చెప్తా. బ్రదర్, నాకు తెలిసిన వారికి చెప్తా, నీకు తెలిసిన వారికి నువ్వు చెప్పు. ఓకే థ్యాంక్ యూ. ఓకే రైట్. రాముడు దేవుడా? ఇప్పుడు చెప్పనా? ఆయన రామాయణం అంటే రాములు వారు నడిచినటువంటి నడవడిక అంటే ప్రవర్తన. రాములు వారు మనుషుల కోసం ఒక అవతారాన్ని తీసుకొని మనిషిగా ఎలా జీవించాలి అని జీవించి తర్వాత వైకుంఠంలోకి ఆగమనం అయిపోయినటువంటి దేవుడా మనిషిగా పుట్టి మనిషిగా జీవించి ఆదర్శప్రాయుడై ప్రతి మనిషికి ఆదర్శాన్ని చూపించి ఎలా బతకాలో దారి చూపించి వైకుంఠాన్ని చేరుకున్నటువంటి నారాయణ స్వరూపమే శ్రీరాముల వారు. ఆయన దేవుడా మనిషా? దేవుడు. ఓకే కదా, నీకు ఆ క్లారిటీ ఉంది కదా?
ఖచ్చితంగా ఉంది. ఓకే, ఇప్పుడు ఇక మీకు అయితే నిరూపణ విను కూడా విను ఉంది. విను ఇక నిరూపిస్తా అయ్యో కదా. విను మధ్యలో ఇక మీకు వద్దు యేసువారు వద్దు, నాకు అర్థమైంది, నువ్వు చెప్పింది నిరూపించావు అర్థమైంది. కానీ రాముల వారు నువ్వు నిరూపిస్తా. చెప్పింది నాకు ఎలాగంటే ఒక అర్థమైంది, నిమిషం విను. వినండి. నువ్వు చెప్పింది ఒక నాకు నిమిషం అర్థమైపోయింది, మాట వద్దు ఇక. వినండి. నువ్వు నాకు నా చెప్పింది మాట అర్థమైంది. ఇగో వినండి. ఇక్కడ ఇగో రాముల నువ్వు నాకు వారు చెప్పింది అర్థమైంది భద్రాచలంలో స్వామి. స్థానిక గురునాథం ప్రభువులు గురు అక్కడ వినండి సార్. యాక్టర్ రాజు గారు, నేను చెప్పేది వినండి వినండి సార్. వినండి. ఇగో నాకు ఇక్కడ అర్థమైంది, మీరు చెప్పింది అర్థమైందండి. నాకు తెలీదా నాకు తెలీదా ఇగో నాకు ఒక విషయం, నాకు రామాయణం గురించి తెలియదా? ఇగో నాకు ఒక విషయం చెప్పేది, నాకు రామాయణం గురించి తెలియదా, భగవద్గీత గురించి తెలియదా? నేను చెప్పేదేనండి, మీ పురాణాల గురించి తెలియదా, రామాయణం గురించి తెలియదా, భగవద్గీత గురించి నాకు తెలియదా? నాకు అన్నిటి గురించి తెలుసు. నేను ఒక విషయం చెప్తున్నాను. నేను ఒక ప్రశ్న అడిగాను, మీరు సమాధానం చెప్పారు కదా. వినండి సార్, వినండి. మీరు ఒక ప్రశ్న, నేను ఒక ప్రశ్న అడిగాను, మీరు సమాధానం చెప్పారు కదా. మీరు ఒక ప్రశ్న అడిగారు, నేను మీరు సమాధానం చెప్పారు కదా. నేను ప్రశ్న అడిగితే మీకు ఇంకా మీ ప్రశ్నలు అడగనా? వినండి వినండి. నేను ఒక ప్రశ్న అడిగాను, మీరు జవాబు చెప్పారు కదా. జవాబు చెప్పారు కదా. ఇప్పుడు రాముడు దేవుడు అన్నారు, మీరు మనిషి కాదు అన్నారు. ఖచ్చితంగా దేవుడు. నేను వెళ్ళాడు అంతే. వినా సరే, ఓకే. నేను యెహోవా దేవుడు, యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్లో చూపిస్తాను. నీవు రాముడు దేవుడు అని రామాయణంలో చూపించగలవా? ఉంటే నా దగ్గర రామాయణం బుక్ ఇప్పుడు నా దగ్గరనే ఉంది, బైబిల్ కూడా నా దగ్గరనే ఉంది. యెహోవా దేవుడు అని నేను చూపించగలను, యేసుక్రీస్తు దేవుడు అని చూపించగలను. నా దగ్గర బైబిల్ ఉంది, నా దగ్గర రామాయణం కూడా ఉంది. రామాయణంలో ఏ అధ్యాయంలో ఏ వచనంలో ఎక్కడ రాముడు దేవుడు అని ఉందో చెప్పు. యెహోవాకి దేవుని లక్షణాలు ఎక్కడ ఉన్నాయి చెప్పు, నేను చూపిస్తా. ఇది తర్కవాదన అంటే నేను చూపిస్తాను. ఒకటి కాదయ్యా నీకు, చూపిస్తా. ఒకటి కాదు, నీకు సొమ్మలు వచ్చి కింద పడి గిల్ల 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 కొట్టుకుని తన్నేదాకా నీకు రెఫరెన్స్ చూపిస్తా నేను. నీకు నేను చెప్పించవా? యెహోవా దేవుడు అని గాని, యేసుక్రీస్తు దేవుడు అని గాని, నీకు సొమ్మలు వచ్చి కళ్ళు తిరిగి నీకు శక్తి సరిపోకుండా కింద పడే అంతసేపు నేను చూపిస్తాను, నేను దేవుడు 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 అని. కానీ నేను ముందుగాల మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను కదా. ఏమని అడిగాను? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను కదా. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను కదా. రాముడు దేవుడు అంటే అవును అన్నారు. మీ రామాయణం మీ గ్రంథం నా చేతిలో ఉంది. అది ఏ అధ్యాయంలో ఏ వచనంలో ఏ శ్లోకంలో ఎక్కడ రాసి పెట్టిందో నాకు చెప్పు అంటానా? చెప్పు. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నాను, నీకు చారిత్రాత్మక ఆధారాలు కూడా చూపించా. నేను రామాయణంలో ఎక్కడుందో చూపించాలి. చారిత్రాత్మక ఆధారాలు నువ్వు చూపించలేవు. సొల్లు కబురుద్దా నాకు? రామాయణంలో రాముడు దేవుడు నకిలీ దానియేలు యాక్టర్ రాజు, నేను ఏ కుత్తా పీకుతా అన్నావు. వినవయ్యా. మీరు రవి గారు, ఆదర్ల రవి గారు, మీరు జ్ఞానం లేని వారితో మాట్లాడి గెలుస్తున్నారు, నాలాంటి జ్ఞానితో గెలవండి అని అంటే నేను చెప్పాను. ఈ ఆడియో కాల్ అయిపోయే లోపు నిన్ను చిత్తుగా ఓడిస్తానని చెప్పానా? ఇగో ఇప్పుడు అదే జరగబోతోంది ఇంకొక 1 minute లో. నేను చెప్పేది విను. వినవయ్యా గోసిగుడ్డ, నేను చెప్పేది వినవయ్యా. నీకు అంత దమ్ము ధైర్యం లేనప్పుడు పనికిమాలిన ఎవరో దేవుని పెట్టుకొని మమ్మల్ని బలవంతంగా జై శ్రీరామ్ మనం అంటారు. ఎందుకే? ఆయన దేవుడే కాదు. రామాయణం నీకు విషయం చెప్పనా? రామాయణంలో రాముడు దేవుడు అని ఉంటే నేను ఇప్పుడే హిందువుల్లోకి వచ్చేస్తా. నీకు నిరూపిస్తానబ్బా, నీకు కావాలంటే నిరూపిస్తా. ఇప్పుడు చెప్పవా? నా దగ్గర ఉంది నీ రామాయణం, నా దగ్గర ఉంది. నీకు ఎప్పుడు డిబేట్ ఒక మాట చెప్పనా మీకు? యాక్టర్ రాజు గారు మీకు మాట చెప్పనా? యాక్టర్ రాజు గారు మీకు మాట చెప్పనా? యాక్టర్ రాజు గారు మీకు మాట చెప్పనా? హలో, నీకు మాట చెప్పనా? రామాయణంలో రాముడు దేవుడు అని చూపించే అంత శక్తి మీకు లేనప్పుడు ఆయన మీరు ఎలా నమ్ముకున్నారు? నేను మీకు చారిత్రాత్మకంగా ప్రాప్తి రస్తాన్ని మీరు చెప్తారు కదా, దానికి అర్థమైందో చెప్పగలవా? కాదండి, మీకు జ్ఞానాన్ని బోధించడానికే మేము శుభమస్తు పనులు మానుకొని, ప్రాణాల మీద ఆశలు వదులుకొని
మీలాంటి వాళ్ళ దాడిలో ఎదుర్కొంటూ మీకు జ్ఞానాన్ని ప్రసాదించడానికి నీకు తొక్కల జ్ఞానం. అరటి పండులో ఈకంత లేదు నీ జ్ఞానం. జ్ఞానం గురించి మాట్లాడుతున్నావు. రామాయణంలో రాముడు దేవుడు అని చూపించవయ్యా అంటే గోచుగుడ్డ ఊడిలాగా కొట్టేసుకున్నావు. నేను బైబిల్లో యెహోవా దేవుడు, యేసుక్రీస్తు దేవుడు అని నేను చూపించే రెఫరెన్స్ నువ్వు చచ్చిపోయే వరకు నేను చూపించుకుంటానే వస్తాను. సోది చెప్పమాక. నాకు రామాయణంలో రాముడు దేవుడు అని చూపించగలవా? లేదు. ఇలాంటి వాడితోనా నేను అజ్ఞానితో మాట్లాడేది?